నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పరిపాలనను విమర్శిస్తూ టీఆర్ఎస్ విజయబేరి కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎవరివైతే భూములు పోతున్నావో చాలా పోయిందని రాసి 2 ఎకరాల పైసలు ఒకటి చెప్పుకుంటున్నాం. కొన్ని దొంగ పాస్బుక్లు ఉన్నాయి. ప్రభుత్వమే జ్యుడిషియల్ కమిషన్ అయితే ఒక్కొక్కరింటికి పంపిస్తామని చెప్తున్నాం. జ్యుడిషియరీ కమిషన్ గుళ్ళే చెప్తున్నాను. మనము పేగులు కట్టుకొని నోరు కట్టుకొని కష్టపడి ప్రజల కోసం కష్టపడి రైతుల కోసం కష్టపడి ఆడోళ్ల కోసం కష్టపడి విద్యార్థుల కోసం కష్టపడి నారాయణపేట ఒక్కరి దగ్గర బద్నాం కాకుండా ఒక ఇసుక ట్రాక్టర్ అమ్ముకోకుండా కళ్యాణ లక్ష్మి ఇప్పించి షాదీ ముబారక్ ఇప్పించి అవునా కదా రైతు బంధు వేసి రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చి కరోనా కష్టకాలంలో కూడా మీ ఇంటికాడికి మీ కళ్ళం కాడికి వచ్చి ఒడ్లు కొనుక్కొని పోయి ఓకే వెళ్ళిపోవటంలో సహజమే, అది వేరే. కానీ ఆ పార్టీకి మనకు కంపేర్ కాదే కాదు. దయచేసి నేను చెప్తున్నా, దొంగల పార్టీ కోరీలు తీసేటోడు లేడు, లైట్ బుగ్గేసేటోడు లేడు. రెండోసారి మోసపోతే మోసపోయినది తప్పైతే ఇప్పుడు నా కళ్ళు తెరవండి. నేను సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందు నారాయణపేట మీటింగ్ లా నిక్కచ్చిగా చెప్పిన ఏమైతుంది ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల ఏమైతుంది అని చెప్పిన. అయ్యా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనోళ్ళకి ఏలు పెట్టి మన పార్టీకి వెళ్ళి మనకు అగనెస్ట్ గా ఇంకో నిలబెడతామని చెప్పిన